నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ విషం తగ్గించే కార్యక్రమం ఇంకా మానుకోలేదు వీళ్ళు ఆంధ్ర మీద. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, మెగా కుటుంబం మీద, నందమూరి కుటుంబం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విషం కక్కిస్తూనే ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దీనికి తోడు వాళ్ళన్న పెద్దన్న కేసీఆర్. దీనికి దాసరి విజ్ఞానం అని చెప్పి ఒకడు ఉన్నాడు. దాసరి విజ్ఞానం వీడు నేను పెద్ద విజ్ఞాన కని అనుకుంటూ ఉంటాడు. చాలా నాకు తెలిసింది ప్రపంచంలో ఇంకెవ్వడికి తెలియదు అనుకుంటూ ఉంటాడు. వీడు ఎంతసేపు పేమెంట్లకి విషం కక్కే రకం అన్నమాట. పేమెంట్ అందుతుంది, ఆంధ్ర నుంచి మంచి ప్యాకేజ్ అందుతుంది, బీఆర్ఎస్ నుంచి కూడా మంచి ప్యాకేజ్ బాగానే తీసుకుంటున్నాడు. ప్రతి ఛానల్లోనూ అదృష్టమే కదా సార్, అదృష్టమే కదా 2 చోట్ల నుంచి తీసుకున్నాడు. అదృష్టమే కానీ అది నెత్తురుకూడు కదా. అవునా సరే, ఏదైనా ఒకటి చూపిండి ఆయన చెప్పిన వీడియో. ఒకటి నేను వినిపిస్తాను మీకు, ఎలా విషయం కక్కుతున్నాడో చూడండి. విషయంలో ఈయనకున్న దురలవాటు ఏంటంటే ఎవరెవరైతే మనోళ్ళు ఆయన దగ్గర ఉన్నారో అందరూ వదిలేసి వచ్చేయండి అని. ఆ టైంలో మనోళ్ళు పగోళ్ళు అందరూ కలిసి సినిమా తీస్తున్నారు. ఆ సినిమాని వదిలేసి సగం మంది వెళ్ళిపోయారు. మళ్ళీ బన్నీ గారి ఇష్యూ గురించి మాట్లాడుతున్నాడు. బన్నీ కొంతమందిని పెట్టుకుని సినిమా తీస్తున్నారంట. అందులో మనోళ్ళు పగోళ్ళు ఉన్నారంట ఆ సినిమా తీసేవాళ్ళలో, టెక్నీషియన్స్ లో. వీడి ఉద్దేశంలో పగోళ్ళు అంటే ఏంటి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన మనుషులు అని చెప్తాడు వీడు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంట మనోళ్ళు పగోళ్ళు అందరూ వచ్చేసేయండిరా, ఆ సినిమా వదిలేసి వచ్చేసేయండిరా అని చెప్పాడంట. వెళ్ళిపోయారంట అందరూ చెప్తున్నాడు వీడు. ఇది పుష్ప 2 షూటింగ్ టైం గురించి ఏది పవన్ కళ్యాణ్ గారు ఆ మాదిరి చెప్పారంట సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్నా వింటే ఇట్లాంటి మాటలు ఇట్లాంటి చెప్పే మాటలు ఏడన్నాడు వెతుక్కొని వచ్చి ఆడ నిలబడతారు. ఏం చేసేది తర్వాత విషయం. వాళ్ళు పిచ్చి బట్టి ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చి బట్టి ఉన్నారు. ఓజీ అప్డేట్ ఏందో వస్తుంది, ఏదన్నా కనీసం స్క్రీన్లోనో అది వసుంధర పేపర్లోనో లేదా నెట్లోనో ఒక ఫోటో చూద్దాను వాళ్ళ ఆశలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, మొన్న అక్కడ పాడేరు అరకు అక్కడ పోయి దళితుల దగ్గర ఏదో కార్యక్రమాలు ఈజీను ఆ బురదలో చెప్పులు లేకుండా బురదలో తిరగడము. నిన్న ఇక్కడ సార్ రోడ్లు వేస్తా ఉంటే గుడివాడకు వచ్చి అక్కడ పనులు ఎట్ట జరుగుతున్నాయి ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తారు. రోడ్డు మీద నిలబడిపోయాడు ఆయన, 3 గంటలు నిలబడ్డాడు. ఆయన పనులు, ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎండాలా వానాలా ప్లేస్ ఏదైనా సరే ఎక్కడైనా సరే ఆంధ్ర అంతా ఒక చిన్న ఇల్లు అనుకొని ఆ మూలకి ఈ మూలకి తిరిగినట్టు ఉన్నది ఆయన పరిస్థితి. అట్లా టోని పట్టుకొని వీడి చిల్లర లాంటి వాళ్ళు ఇల్లు అల్లు అర్జున్ అడ్డ పెట్టుకొని ఇదొక జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఈ బీఆర్ఎస్ అధినేత ఉన్నాడు కదా సార్ కేసీఆర్, వాళ్ళ చేతిలో ఒక గన్ను ఉంటుంది, 10-15 గుండ్లు ఉంటే దాంట్లో 2-3 గుండ్లు వదిలినారు ఆల్రెడీ. పోసాన కృష్ణమురళి, కేసీఆర్ ఈస్ ఏ జెన్యూన్ ఫెలో. అదేవిధంగా జగన్ ఈస్ ఏ హానెస్ట్ మ్యాన్ ఇట్ అంటా ఉన్నాడు. ఎవరు, పోసాన కృష్ణమురళి. ఏమైంది సార్, అయ్యా నాకు రాజకీయాలు వద్దు, ఏమొద్దు, నాకు లేటు వయసులో నాకు జ్ఞానోదయం అయిపోయింది, ఇంకా నేను ఎవరి జోలు పాను, సత్య ప్రామాణికంగా చెప్తున్నాను. ఆయనే పక్కకు పోయి కూర్చోన్నాడు. సాక్షి పేపర్కి, ఛానల్కి నమస్కారం అని కూడా చెప్పాడు. నమస్కారం అని చెప్పేశాను సార్. ఇట్లా టోళ్ళంతా కనుమరుగు అయిపోయినారు. ఇప్పుడు ఏం తయారైనట్టున్నాడు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గురించి ఆ మాదిరి చెప్పేది సార్. ఆయన చేసే పనుల అభివృద్ధి కార్యక్రమాలకి ఆయనకి అది కష్టంగా ఫీల్ అవ్వట్లేదు సార్. కొత్త జిల్లాలకి పోవాలని నాకు సమయం లేదని ఆయన బాధలో ఆయన ఉన్నాడు. సినిమాలు అంటే ఇంకా ఆయన పొరపాటున నేను సినిమా చేయలేనని అంటారేమో అనే టెన్షన్లో సినిమా గురించి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఫ్యాన్స్ ఆ బాధలో ఉన్నారు. ఆయన సినిమానే ఆయన చేసుకోలేకపోతున్నాడు. ఈయనంట ఆడేందో టెక్నీషియన్లు అంట, మనోళ్ళు వచ్చేయండి ఒక్క మాట వస్తే బయటకు అట్లా మాటలు వస్తే ఎంత షేమ్గా ఉంటుంది సార్. ఏది చిన్న తప్పులు చేయడానికి అందరూ భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం సార్, డిప్యూటీ సీఎం కదా, అసలు ఆయన యాటిట్యూడే అలాంటిది కాదు. ఆయన యాటిట్యూడే అలాంటిది కాదు. ఈ మాదిరి తొక్కాలంటే తొడగొట్టి నిలబడతాడు పవన్ కళ్యాణ్. అదే ఇది పుష్ప 2కి ఈ యొక్క వెసులుబాట్లు కల్పించారు కదా సార్. తొలి రోజు ప్రీమియర్ షోలు వేసుకునేదానికి టికెట్లు 1000 రూపాయలు 3000 రేట్లు పెంచుకునేదానికి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అది రిలీజ్ ఏంటది సార్. చెప్తున్నా, థియేటర్ విషయంలో అయినా మార్జిన్ కొట్టిండ్రా, మార్జిన్ అన్నట్టు ప్లేట్ నిండా కాదు 2 ముద్దలు తినిపించి తినేసాడు అన్నట్టు. అట్లా కొన్ని థియేటర్లో రిలీజ్ చేసి ఉంటారు. అనేవాళ్ళు అంత సీన్ ఉండేవాళ్ళు లేరు, ఎవరు లేరు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే. ఇంకా వీడి మాటలు వినిపిస్తాను చూడండి. వెళ్ళిపోయేసరికి దాన్ని లీకులు చేస్తారో ఇంకేం చేస్తారో అర్థం కాక వీళ్ళు ఫ్రెష్ గా అవుట్ ఆఫ్ వెళ్ళి మళ్ళీ వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ కథ మొత్తం మార్చి మళ్ళీ కొత్త కథను ఇంప్లిమెంట్ చేసి ఆ సినిమాని తీసి అనుకున్న డేట్కి రిలీజ్ చేసి జనం మీదకి వదిలేరు. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే టెక్నీషియన్లు అందరూ వెళ్ళిపోయారంట. వీళ్ళు స్టోరీ మొత్తం మార్చేసి మళ్ళీ సినిమాని ఫ్రెష్గా తీసి రిలీజ్ చేశారంట.
సూపర్ హిట్ అయిపోయిందంట. ఎప్పుడు సార్ అది? ఎలక్షన్స్కి ముందు ఆ, సినిమా షూటింగ్ అంతా ఎలక్షన్స్ ముందు జరుగుతుంది. ఉమ్, ఈ ప్రీ రిలీజ్ ఇది ఉంటుంది కదా సార్, ఇది సినిమా తర్వాత రీ రికార్డింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 5-6 నెలలు ఇవి జరిగినాయి. ఉమ్, అప్పుడు ఏ ఒక్క చిన్న తప్పిదం చేసి ఆయన హాట్ మూమెంట్ సార్, ఎవడి పనులు ఉన్నారు ఎలక్షన్ మూమెంట్లో. ఉమ్. అట్లాంటి టైంలో అంట ఆ పుష్ప2లో ఏం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది, పవన్ అది కళ్యాణ్ కాదు, స్టోరీ అంతా మార్చేశాడని చెప్తున్నాడు. అదే సార్. ఏం మార్చాడండి? ఏం స్టోరీ ఇది పుష్ప2? ఎర్రచందనం దొంగలించాలా, ఇంకా అన్నీ ఉంటాయి. అదే Romance ఎర్రచందనం అన్నీ ఉంటాయి. బేస్ స్టోరీ. బేస్ ఎర్రచందనం మార్చారా బేస్. స్టోరీని? ఆడేమన్నా అన్నమయ్య కీర్తనలు ఏమైనా పెట్టారా, మహాభారతం ఏమైనా పెట్టారా, రామాయణం ఏమైనా పెట్టారా? ఏది లేదు. స్టోరీ మార్చేసి స్టోరీ ఎర్రచందనం అనేది డిఫాల్ట్ అందరికి తెలుసు. ఇంకా మార్చిన దాంట్లో ఏముండదు. సినిమా మధ్యలో వర్గాలు ముక్కాల భాగం శిఖావతే విలను, ఇంక లాస్ట్ లో ఒకరిద్దరు వస్తారు, ఇంతే కదా. మార్చేది ఏముండదు. ఓపెన్ స్టోరీ. సినిమా రిలీజ్ అయిపోయింది, అందరు చూస్తున్నారు. వినిపిస్తాను వీడి మాటలు ఇంకా వినిపిస్తారు చూడండి. అంటే దేవుడు వాళ్ళ వైపు ఉన్నాడో లేదో, వాళ్ళ కష్టం తెలుసో లేదో, వీళ్ళని జనాలు దేశమంతా ఆదరించింది. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ అన్న తమ్ముళ్ళు పార్టీ లీడర్లు ఎవడైతే ఉన్నాడో వీళ్ళు సినీ ప్రముఖులే. కాకపోతే వీళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల తప్ప బయటకు వెళ్తే ఎవడికి తెలియదు, అడ్రస్ లేదు వీళ్ళకి. కాకపోతే ఈయన ఈ సినిమా యాక్టర్లు అన్నదమ్ముళ్ళు ఎవడైతే ఉన్నాడో, అన్నదమ్ములు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ లీడర్లు అంటే పవన్ కళ్యాణ్ గారు, నందమూరి బాలకృష్ణ గారు. సో కాల్డ్ ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాలు బయటికి పోతే ఎవరికి తెలియదంట. ఈ పిట్ట కథలు కూర్చొని చెప్తున్నాడు సార్ వాడు. ఈ మెగాస్టార్ మొన్నే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ డాన్స్ మూమెంట్స్ కొట్టాడు సార్, ప్రపంచంలో ఫేమస్. చెప్తున్నా మెగాస్టార్ గారు డాన్స్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కొట్టాడు. అవును. వాళ్ళ బిడ్డ అయినటువంటి ఈయన రామ్ చరణ్ గారు RRR లో ఎంత సంచలనం సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా. ఆస్కార్ అవార్డు వరకు పోయి వచ్చింది అది. అవును. వీడు కూర్చొని పెట్ట కథలో వీళ్ళకు ఎవరికో నరాలు సలుపుతాయి సార్. ఈ మెగా కుటుంబంలో నరాలు సలుపుతాయి. ఓడి ముందు నిలబడతారు, మళ్ళీ ఓడి ఏం చేయలేడు. ఆ సినిమాలో ఒక పాటకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది, చంద్రబోస్ గారు రాసిన పాటకి. ప్రపంచవ్యాప్తంగా తెలిసింది RRR అంటే ఏంటో. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైన కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. అవును. వాళ్ళంటే పాన్ ఇండియా స్టార్స్ కాదంట. ఇప్పుడు వీడు చెప్తున్నాడు, ఇది చూడండి, ఇంకా వీడి మాటలేనండి. ఈ ప్రొడ్యూసర్ కొడుకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. అల్లు అరవింద్ ఆయన ప్రొడ్యూసరు, అల్లు అర్జున్ ఆ ప్రొడ్యూసర్ కొడుకు పాన్ ఇండియా రేంజ్ లో అందరికి తెలుసు అంట. వచ్చిన ఒక సినిమాతో ఏది పుష్ప సూపర్ హిట్ కాదనలేంది. ఆయనకి ఎందుకు సార్, నాకు రామ్ చరణ్ ఒకటే, అల్లు అర్జున్ ఒకటే. అందరం సినీ అభిమానులకి ఎవరికైనా మెగా ఫ్యామిలీ సార్. అట్లాంటి ట్రోల్ని ఇది ఒక పిడికిలు బిగించుంటే అది ఒక బలంగా ఉంటది. ఇట్లా ట్రోళ్ళు ఇదో అల్లు అర్జున్ దూరం చేయాలని తెలుసో తెలుగు అల్లు అర్జున్ తప్పు చేశాడు సార్. వాస్తవంగా నంద్యాల ఎలక్షన్స్ టైము, ఆడి ఆంధ్రాలో ఎలక్షన్స్ టైం అప్పుడు నంద్యాలకు పోయి ప్రచారం చేయడం తప్పు, వేరే సబ్జెక్టు. కానీ కుటుంబ పరంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది. నువ్వు నేను ఎవరు, ఆ కుటుంబాన్ని విడదీసేదానికి, వీళ్ళ మధ్య రచ్చలు పెట్టేదానికి నువ్వు నేను ఎవరు సార్? ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నాడో ఇతను ఏదో కెమెరాలు దొంగతనం ఏదో అన్నారు ఇందాక. అది ఈయన ముందుటి నుంచి యూట్యూబ్ లో వీడియోలు చేసేవాడు. ఓకే. డబ్బులు లేక ఆడుకుపోయి కెమెరాలకు అద్దెకి తెచ్చుకొని వీడియోలు చేస్తా ఉన్నాడు. ఒక ఆదివారం పూట ముందుకు లెక్క అవసరమైంది. ఓకే. జరిగినట్టు చెప్తున్నా. ఓకే. ప్రజలు అనుకునేది ఆ లెక్క అవసరం అయినప్పుడు కెమెరాలు అమ్మకు దొబ్బాడు. అద్దెకి తెచ్చుకున్నాడు. ఫుల్ వేసేసాడు, తాగడం అన్నీ అయిపోయినాయి. ఆయన అవసరాలు ఏదో వాడేసుకున్నాడు. అయితే ఎవరైతే అద్దెకి ఇచ్చారో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినారు. ఎత్తపోయి బొక్కలో వేసినాడు కొన్ని రోజులు. ఓకే. జైల్లో కూడా ఉండొచ్చాడు. అయితే వీడు అన్ని మహత్ కార్యక్రమాలు అన్ని చూసేశాడు సార్. అయితే మానవుడికి చాలా స్టోరీ ఉంది. వీడు ఇంకా మాటలు కొన్ని వినిపిస్తున్నారు చూడండి. ఇంకా ఈ లోపు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు అరే మన వాళ్ళందరూ వచ్చేయండ్రా అనే టైంలో ఒక నృత్యకారుడు డాన్స్ చేసేవాడు కూడా వదిలేసి వచ్చేసాడు. ఆ నృత్యకారుడు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ ఆ సినిమాకి. బేసిక్ గా తను వదిలేసి రావడంతో అప్పటి వరకు యాక్చువల్గా తను ఉంటే కనుక ఆ సినిమా అనుకున్న టైం గారి విడుదలయ్యేది. తను లేకపోవడంతో మొత్తం మార్చేయాల్సి వచ్చింది. వీళ్ళు చాలా టైం పట్టింది. ఒక నృత్యకారుడు మాటలు అర్థమైపోతుంది. నృత్యకారుడు అంటే ఆయన జానీ మాస్టరు, అందరికి తెలిసిన సబ్జెక్టు. ఆయన పెట్టకథ మాదిరి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే రమ్మన్నాడంటే ఆయన వెళ్ళిపోయాడు. చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే ఆయన అభిమానులు అందరూ మంచోళ్ళు ఉంటారా? బాలకృష్ణ కాడికి పోయి అభిమానులు అందరూ మంచోళ్ళు ఉంటారా? ఒకరు మంచి చెడ్డ ఎవరు చెప్తారో అనుకోకుండా ఒకటి జైలుకి పోతాడు. ఒక సందర్భాలు ఏందో అట్లా పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయిన మాట వాస్తవమే.
ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. సినిమా ఆపేసి వచ్చేయమన్నాడంటే ఈయన వెళ్ళిపోయాడంట. అదే ఆయన వెళ్ళిపోవడం వల్ల మొత్తం Story స్టోరీ అంతా మార్చేశారంట. ఈయన మళ్ళీ మార్చారు స్టోరీ. ఒక డ్యాన్స్ మాస్టర్ అంటే స్టోరీ అంతా మార్చేసారు. స్టోరీ అంతా మార్చేశారంట. ఇటు చెప్పే కథలు మనం వినాలి, ప్రజలను మనం. సార్ ఒకటి అందరికి అర్థమయ్యేది ఒకటి చెప్తాను. చెప్పండి. ఇక్కడ కృష్ణానగర్లోను ఇంకా హైదరాబాద్లోను ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో చేస్తారో తెలియదు. రోజుకి 700 రూపాయలు డబ్బులు ఇస్తారు పేదవాళ్ళకి. వాళ్ళే పెద్ద పెద్ద వ్యాన్లు వేసుకొని వస్తారు, బస్సులు వేసుకొని వస్తారు. అందరిని ఎక్కించుకొని మందిని మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే పెడతారు. ఇంటికి వచ్చేటప్పుడు 700 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఇంటికి సాగరంపిస్తారు. వాళ్ళే భోజనం పెడతారు. వీళ్ళు చేసే పని ఏమీ ఉండదు, ఆ షూటింగ్ చూడటమే. ఎందుకంటే ఆ సినిమాల్లోనూ సీరియల్లోనూ మంది కనిపించాలా, అది ప్రైమరీ ఆస్పెక్ట్. అక్కడ సందర్భం ఎట్లుంటే అంటే ఒక్క రోజు ఖర్చు, ఈ డీజిల్ ఖర్చు, వీళ్ళకి పెట్టే ఖర్చు ఎంత సార్, కోట్లను కోట్లు అవుతుంది. ఎట్లాంటిదంట స్టోరీ మార్చేసానంట. ఓడు ఎవరిది యాడ్ నుంచి డబ్బులు తెచ్చారు, ఆ ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళు హుసేన్ సార్లో దూకేయాలి సార్. ఇది చెప్పేది అది ఒక డ్యాన్స్ మాస్టర్ కోసం అంట. ఇట్లా డ్యాన్స్ మాస్టర్లో అది ఎన్టీఆర్, నాగేశ్వరరావు వీళ్ళు చేసే కాలంలో సార్, అప్పటి నుంచి ఒకే రోజు 20 పాటలకు షూటింగ్కి వెళ్ళేవాళ్ళు డాన్స్ డైరెక్టర్లు. స్టూడియోలోనే దగ్గర ఉండేటి 20 పాటలు షూటింగ్లో చేసేవాళ్ళంట. అబద్ధమేం కాదు సార్, మనం ఎక్కువ చేసే చెప్పట్లా. సినిమాలు చేసిన రామారావు గారు, కృష్ణ గారు ఒకే సంవత్సరం 12 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ చేశారు. సలీం గారు అని ఎవరో డాన్స్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాళ్ళు అంట. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు అందరికీ ఆయనే డాన్స్ డైరెక్టర్ అంట, కృష్ణరాజు. సో వీళ్ళందరూ రోజుకి ఒక 10-15 సినిమాలు ఆయన డాన్స్ డైరెక్షన్ చేసిన రోజులు కూడా ఉన్నాయంటారు. ఇప్పుడు సందర్భంలోకి వస్తే ఢీ షోలో కావచ్చు, ఆ జీతిలో వచ్చే డ్యాన్స్ ప్రోగ్రాంలో కావచ్చు, ఆకలితో ఉన్నారు సార్ చాలా మంది. డ్యాన్స్ నా యొక్క పెర్ఫార్మెన్స్ నేను చూపించుకోవాలా, ప్రపంచాన్ని నేను చూపించుకోవాలని అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్లు, షెడ్యూల్డ్ డ్యాన్స్ మాస్టర్లు, ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ లాంటి వాళ్ళు, ఈ యొక్క గణేష్ మాస్టర్ కూడా అలాగే గణేష్ మాస్టర్ లాంటి వాళ్ళు ఎంత మందో హేమహేమీలు ఉన్నారు. ఈ జానీ మాస్టర్ లేకుంటే కథను మార్చేశారంట, స్టోరీనే మార్చి తీశారంట. మళ్ళీ చూడండి మాటలు ఇంకా వినిపిస్తారు చూడండి. వీళ్ళు ఏం చేశారు, ఇట్లా చేస్తారా, ఇంత నమ్మితే ఇంత మోసం చేస్తారా, సర్లే చూద్దాంలే దేవుడు చూసుకుంటాడు అనుకున్నాడు. ఈ టైంలో ఆ నృత్యకారుడికి సంబంధించి ఒక అమ్మాయి వచ్చింది. వీడు నన్ను ఏదో చేస్తున్నాడు అన్నయ్య అని. అసలు పుష్ప సినిమా వాళ్ళు తీసిందే, అయ్యో నేను పుష్ప అన్నానంటే ఇక్కడ పుష్ప కట్ చేయవా ప్లీజ్ 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 ప్లీజ్. అసలు ఆ సినిమా ఏదైతే వాళ్ళు అనుకున్నారో పాన్ ఇండియా సినిమా, వాళ్ళు తీసిందే ఆడవాళ్ళని గౌరవించి. అంటే ఎంతసేపు ఆయన చెప్పింది నేను మాట్లాడుతుంది పుష్ప సినిమా అల్లు అర్జున్ అని అర్థం కాని వాళ్ళకి కన్వే చేద్దామని మళ్ళీ కట్ 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 అంటున్నాడు. అంటే అసలు ఆడి చెప్పిన స్టోరీ అంతా అర్థమైపోతుంది, ఆడి విషయం కూడా అర్థమైపోతుంది. మీరు చెప్పిన స్టోరీలో అంటున్నాడు ఏంటంటే, మీరు చెప్పి అది వినిపించిన స్టోరీలో గౌరవించండి అనే టైప్ సినిమా. ఒక ఆడదానికి అన్యాయం జరిగేసరికి ఒరిజినల్ హీరో లాగా ఆయన ఏం చేశాడంటే ఇబ్బంది పడిపోయాడు. బేసికలీ ఇబ్బంది పడి ఇతను ఏం చేశాడు, ఆ పిల్ల చేత కంప్లైంట్ పెట్టించి నేను జైల్లో వేయించాడు. ఇవాళ జైలు చుట్టూరు, కోర్టుల చుట్టూరు అల్లు అర్జున్ గారు తిరుగుతున్నారు. అంత స్థాయి, ఆ శక్తే కన్నా ఉంటే, అంత టైం ఉంటే పాపం ఆయనకి, ఆయన ఎందుకు పోతాడు అంత దూరమా? ఆమెకు సపోర్ట్ చేసి జైల్లో వేయించాడంట జానీ మాస్టర్ని. ఈడల్లే పోలీసులకు ఫోన్ చేశాడు, ఆయన లోపలేసేసారు. అంత పరపతి ఉంటే ఈయన ఎందుకు జైల్లో కూర్చుంటాడు? సరే ఆమె ఎందుకు అసలు ఆయన కాడికి ఎందుకు పోతుంది? ఎక్కడే ఇంకేడా స్టేషన్ లేకనా ఇదంతా సార్ వీళ్ళు చేసే పని ఏంటంటే, సార్ అసలు ఆవిడ వెళ్ళిందే పోలీస్ స్టేషన్కి, పోలీసులు కేసు పెట్టారు, ఆయన లోపలేశారు. జైల్లో పాపం చెప్పకూడు కూడా తిని ఆయన ఈ మధ్యనే బయటకు వచ్చాడు. అది ఆయన చేశాడా తప్పు చేయలేదా ఏదో రకరకాలుగా చెప్తున్నారు. ఏం జరిగింది అనేది మనకు చూసుకుంటారు. ఏదైనా పోలీసులు విచారణ చేస్తారు, కోర్టులో తేలుతుంది. అది శిక్షలు తప్పు చేస్తే శిక్ష పడుతుంది, ఎవడు తప్పించలేడు దాన్ని. అవును, ఇప్పుడు బన్నీకి ఏమైనా తప్పించగలిగారు ఎవరన్నా? అంతే కదా సార్, చట్టం దాని పని అది చేసుకుంటా పోవాలా. ఇదేంటండి పెట్టకథలు? నేను ఎప్పుడో మా పెద్దోళ్ళు చెప్తుండేవాళ్ళు, బుర్ర కథలు హరికథలు చెప్తా ఉంటారు అని. ఇప్పుడంటే సినిమాలు వచ్చినాయి, మా టైంలో బుర్ర కథలు హరికథలే అని. అవును, ఇటు సినిమా యుగంలో కూడా ఇటు బుర్ర కథలు హరికథలు చెప్తున్నాడు మనకి. ఇంకా వినిపిస్తారు చూడండి వీడి మాటలు. చేసిన తప్పని వీడెవడు, ఈ ఎవరైతే ఈ హీరో మీద పగ పెంచుకొని రాజకీయాల్లో ఇప్పుడు గెలిచారో వాళ్ళకి సంబంధించినటువంటి మనిషి. మళ్ళీ ఏదో సాయశక్తిగా ప్రయత్నించి మొత్తానికి విడుదల చేయించుకున్నారు. విడుదల అయిన తర్వాత వాడు అడిగిన ఒకే ఒక కోరిక, ఆ విడుదలైన వాడు అన్న ఎవడైతే నన్ను జైల్లో వేయించాడో వాడిని మీరు జైల్లో వేయించండి అని, నీ కోరిక తీరు అని చెప్పి ఆజ్ఞాపించి
చూడండి. బాగుంది సార్. ఇది పడుకునే ముందు ఒకసారి చూసి పడుకుంటే ఆ, మన శాంతికి రిలాక్స్డ్గా నవ్వుకొని పడుకోవచ్చు. ఆ, ఏనంట జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారికి అడిగి పోయి ఉమ్, ఒక్కసారి ఇద్దరు ఒక ఫ్రేమ్లో ఉండేది లేదు సార్. ఆయన బయటకు వచ్చాక ఉమ్, ఆయన యొక్క ఆశీర్వాదం కోసం వెంపర్లాడుతున్నాడు. జానీ మాస్టర్ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో ఉమ్, ఆ ఎర్ర కన్ను ఒకటి వేసుకొని, నేను చూశాను విజువల్స్, ఉమ్, వస్తున్నాడు. ఉమ్, ఎందుకంటే నాకు జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, ఉమ్. ఆ ఆశీర్వాదం నాకు కావాలనేది ప్రతి ఒక్కరు వెంపర్లాడతారు సార్. ఇది సహజం. అవును. అట్లాంటిది అన్న ఆ ఆశీర్వాదం కోరుకునే ఆయన ఇక్కడెక్కడ ఇంక పోయి కోరికలు అడిగేది సందర్భమే వేరే. అన్న నేను నన్ను జైల్లో వేయించాడు, నువ్వు కూడా ఆయన జైల్లో వేపినంట. అది కూడా ఎవరు? ఆయన మేనల్లుడు సార్. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి మేనల్లుడు. ఆయన జైలు వేసేయమని చెప్పి జానీ మాస్టర్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో చెప్పారంట. ఈడు మనకి చెప్తున్నాడు ఈ సోది. ఈడన్నా ఏదో పేమెంట్ కోసం ఇది దెబ్బకి 2 పెట్టలు మాత్రం డబుల్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నాడు. సాటిస్ఫైడ్ ఆ పర్సన్ వ్యక్తిగతంగా. ఏ రోజు బొక్కలేకపోతాడో అది మనకు తెలియదు. అది పోతాడంటారు. 100% పోతాడు సార్. ఓకే. ఈ పోసాని కృష్ణమూర్తికి ఏమైంది? తప్పించుకున్నాడు. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి ఆయన తప్పించుకున్నాడు. ఆయన ఎంఏ ఎంఫిల్ ఏంటో చదివినాడంట. అవును. జ్ఞానవంతుడు. కొద్ది రోజులు చల్లర అయిపోయినాడు, తప్పించుకున్నాడు. అవును. అందరికి ఆ వెసులుబాట్లు ఉండవు. తాగి ఇదే మాదిరి వాగుతా ఉంటే ఏదో మడతేసేస్తారు. ఓకే. నెక్స్ట్ ఒక 10-15 ఏళ్ళు అయితే ప్రభుత్వాలు అయితే ఈ పావు వీళ్ళు చెప్పే ఈ దేవుడు కథ అంటే చెప్తున్నాను కదా, ఆ దేవుడు మళ్ళీ ఏందో చేసేసి ఈ 10-15 ఏళ్ళ తర్వాత విచిత్రాలు జరిగితే మళ్ళీ ఎట్టుంటే మనకు తెలియదు. ఈ 10 ఏళ్ళ వరకు డోకా లేదు, వాస్తవమే. ఈ లోపు వీళ్ళు ఇట్లా ఈ మాదిరి పేటరేగిపోతే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను క్షమాపణలు కోరుతున్నాను, నేను స్పృహలో లేకుండా, బోరుగడ్డ అనిల్ కుమార్ నేను స్పృహలో లేకుండా ఏదో మాట్లాడేశాను, లోకేష్ అన్న దయచేసి నా పైన మీ చల్లని చూపులు చూపిండి అన్న, నా పవన్ కళ్యాణ్ అన్న ఎడంకాలతో దయచేసి తన్నద్దన్నా, ఇవి చెప్పుకుంటారు సార్. మరో శ్రీరెడ్డి లాగా అట్లే ఉన్నది. చూడండి, ఇంకా ఇప్పుడు చూడండి అసలు స్టోరీ, ఇంకా కొత్త స్టోరీ చెప్తున్నాడు వీడు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు జరిగితే అక్కడికి వెళ్ళి ఏదైనా విధ్వంసం సృష్టించి పరోక్షంగా అతని కారణం చేసి జైల్లో ఇద్దాం అనుకున్నారు. కుదరలా. ఎందుకంటే వాళ్ళు వేరే 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 రాష్ట్రాల్లో పెట్టుకొని వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈవెంట్ అయింది, కానీ ఆ సైన్యం ఎలా అవుతుందో, ఆ హీరో సైన్యం గట్టిగా పటిష్టంగా కంచుకోవట్లో ఉండి ఏ అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా కాపాడింది. ఇకపోతే అనుకోకుండా వీళ్ళకి ఒక రోజు దొరికింది. ఆ హీరో సినిమా చూడడానికి అని చెప్పేసి ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడడానికి వస్తున్నాడు అని. ఈ లోపు వీళ్ళు ఏం చేస్తుంటే ఒక గ్యాంగ్ అక్కడికి వెళ్ళి మీరేం చేస్తారంటే అక్కడికి వెళ్ళి తొక్కిసలాటలో ఎవరినన్నా ఒక ప్రాణం తీయండి, మిగతాది మేము చూసుకుంటామని చెప్పారు. ఈ మూక కూడా అక్కడికి వెళ్ళి ఒక అమాయకురాలైన ప్రాణం తీసింది, తొక్కి 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 చంపేసి. ఇప్పుడు అది పెద్ద తొక్కి 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 చంపేసి సార్ అక్కడే దగ్గరుండి ఇటు చెప్పే గ్యాంగ్ తీసుకెళ్లి ఓడ చేసేట్టున్నా సార్. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది, అక్కడ చంద్రబాబు నాయుడు గారిది, ఇది సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా అది పెద్ద హీరోదంటే నీకు కనీసం 7-8 నెలలు టాపిక్ డైవర్షన్లో, గతంలో ప్రభుత్వాలు టాపిక్ డైవర్షన్ అని అవినీతికి ఇవన్నీ మరుగున పడిపోతాయి. జనరల్ అంటే చట్టం దాని పైన చేసుకుంటా బాగుచ్చాము కాక, కానీ పబ్లిక్ డైవర్షన్ ఎంతసేపు అల్లు అర్జున్ పైన ఉంటాము, లేదంటే బాలకృష్ణ పైన, పవన్ కళ్యాణ్ పైన ఉంటాము, మైండ్ సెట్స్ జనాలిటీ అట్లే ఉంటాయి వాస్తవంగా. ఆ డైవర్షన్లో భాగంగా ఈడే ఈ ఎవరితోనూ గ్యాంగ్తో తీసుకొని పోయి ఆ ప్రాణం తీసినట్టున్నది. నాకు ఇది చూస్తా అంటే ఒకటి గుర్తొస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయినాడు. తీరా అంటే తర్వాత వచ్చిన ఫోన్ కాల్ లీక్స్లో అన్ని వెరైటీ ఉన్నాయిలేండి. ఆయన చచ్చిపోయినాడు. ఆయన చీకట్లో 3:30-4:30 అర్థమైపోయింది. ఇక్కడి నుంచి ఆడికి 6 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లు పోయి ఆయన సీదా రోడ్డు మార్గంలో పోయినాడు. 14 గంటలు. అంటే ఆయన మనస్తత్వం ఎట్లున్నది నాకు అర్థం కాలేదు సార్. నాకు చదువుపోయిన ఇప్పుడు మక్కువ పెరుగుతుంది. ఒక్కసారి ఇది ఉంటుంది కదా సార్, ఇది జనాల మనస్తత్వం చదువుకునే కోర్స్ ఏదో ఉంటుంది కదా సార్, సైకాలజీ. అది ఒకసారి చదువుకోవాలా. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చదువుకోవాలనేది నాకు ఒక ఉబులాటగా ఉన్నది. ఓకే. ఆ మనస్తత్వం ఏదో 14 గంటలు జర్నీ చేసినాడు రోడ్డు పైన. అక్కడికి పోయినాక ఇట్టన్నాడు, ఏడుపు అలా ప్రయత్నం చేసినాడు. సరే నేను ధైర్యవంతుడు కదా, ప్రజలు అర్థం చేసుకుంటారు అని మీడియా ముందుకు వచ్చి ఇదే మాదిరి ఈ పెట్టకథ మాదిరి ఒకటి చెప్పాడు సార్. ప్రజలు ఎవరు మర్చిపోరు ఈ రోజు కూడా. సీన్ టు సీన్ సార్. ఆడ సీసీ కెమెరాలో చూసినట్లు ముందు బర్ర తలపైన 2 గొడ్డలేట్లు వేసారంట, ఇలా కొట్టారంట, హావాలో ఏదో చేశాడు ఆయన.
తర్వాత అప్పటికి చచ్చిపోలేదు అని ఎత్తపోయేది కమోడికేసి తలగేసి గబ్బా గబ్బా 2 సార్లు కొట్టారంట తలని. చెప్పాడు. అప్పుడు ఒక మైకంలో పడితే ఆయన కింద వేసి ఆ నుంచి ఏది ఒక చోట నుంచి ఒక చోటకి లాక్కోపోయినారంట. మనం చూస్తే అర్థమవుతుంది ఆ బ్లడ్ ఇదంతా ఉండాది. క్లియర్ కట్గా ఏది ఒక సినీ డైరెక్టర్ కూడా ఆ విధంగా వర్ణించలేడు, పెద్ద వాళ్ళు కూడా వర్ణించలేరు సార్, ప్రొఫెషనల్స్ కూడా క్లియర్ కట్గా చూసినట్లు మొత్తం అదంతా చూశాడు. అయితే మొత్తం ఇదో ఈడి మాదిరిని ఇంకా ఫ్యాన్స్ అట్లా ఉన్నారు సార్. ఏం చేసేది, చూసినట్టే మాట్లాడుతున్నారు. తొక్కి 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 చంపేశారంట మహిళని. ఏంది సార్ ఒకటి మాట్లాడేది ఏంది? ఇందాక మీరు ఏదో అన్నారు, మీరు పుష్ప సినిమాకి వెళ్ళానన్నారు ఇందాక. పుష్ప 2కి వెళ్ళాను సార్. వాస్తవంగా నేను 2వ సారి వెళ్ళాను. చూసినప్పుడల్లా అది ఎందుకంటే ఇప్పుడు నా మనస్తత్వం ఎట్లా ఉన్నదంటే రియల్ లైఫ్కి బయట ఉండే బన్నీ గారికి అది వేరే చేసుకుంటే మనసు బాధ అనిపిస్తూ ఉన్నది. సినిమా ప్రశాంతంగా ఎంజాయ్ చేయలేకుండా రఫ్ అండ్ టఫ్ ఎంజాయ్మెంట్గా ఉన్నది సినిమా. అయితే అక్కడ పోయినప్పుడు ఏమవుతుందంటే జై జగన్ అల్లు అర్జున్ పేరు, ఓకే, అల్లు అర్జున్ గారి పేరు బన్నీ పేరు నాకు వినిపల్లా. అంటే వీళ్ళు ఎవరు ఏం లెక్కలు ఇచ్చి పంపించారో ఏం తాపించి పంపించారో నాకు తెలియదు. కానీ ఫ్లోలో ఇంకా అంటే వాళ్ళ గాడ్ ఫాదర్ పేరు బై డిఫాల్ట్గా వస్తుంది కదా, అల్లు అర్జున్ గారి పేరు కాదు. ఎవరైతే పురమాయిచ్చి పంపించారో వాళ్ళ పేర్లు జై జగన్ ఈ నినాదాలు కనిపిస్తాయి, జై వైసీపీ ఈ నినాదాలు కనిపిస్తున్నాయి. అంటే అల్లు అర్జున్ గారిని బూచిగా చూపించి తుపాకి జగన్మోహన్ రెడ్డి అయితే తోట అల్లు అర్జున్. అంటే సినిమాకి వెళ్ళేవాళ్ళు కూడా ఎక్కువ అసలు వైసీపీ అభిమానులే. ఇప్పుడు తగ్గిపోయినారులేండి, ఇప్పుడు తగ్గిపోయినారు. ఎందుకంటే వచ్చిన కొత్తలో ఈయన ఎప్పుడైతే నా రియాలిటీ ఇది, నా యొక్క కుటుంబ పరివారం ఇదే, నీకు మెచ్యూరిటీ వచ్చిందో, జ్ఞానోదయం అయిందో అల్లు అర్జున్కి వచ్చి, చిరంజీవి గారి ఇంటికి ఎప్పుడు పోయినాడో, నాగబాబు ఇంటికి ఎప్పుడు పోయినాడో, అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు సైకోయిజం అల్లు అర్జున్ పైన చూపిస్తున్నారు. ఓకే, అల్లు అర్జున్ తిడుతున్నారు సార్. అది బాధాకరంగా సార్ పరిస్థితి. ఆయన తప్పులు అందరూ చేయొచ్చుగాక ఆయన ఈ పరిస్థితి నుంచి త్వరలో బయటపడతారని నేనైతే. అసలు మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఆ రోజు తొక్కిసలాట్లో మహిళ చనిపోవటం కూడా ఈ వైసీపీ సైకోల కాళ్ళ కింద వాడుకున్నారు సార్. నెక్స్ట్ 7-8 నెలలు ఈ అవినీతిలు ఇవన్నీ దాని యొక్క మరుగున పడిపోతాయి. అవినీతి మాటలు ఇవన్నీ చట్టం దాని పని చేసుకుంటా లేదు పక్కన పెడితే, పబ్లిక్ లో వాళ్ళ క్రేజ్ తగ్గిపోకుండా, అంటే వాళ్ళకున్న చెడ్డ పేరు మరింత పెరగకుండా, ఈ బన్నీ అంట వాళ్ళు చచ్చిపోయినారు వీళ్ళు చచ్చిపోయినారు ఈ సినిమా డైవర్షన్ చేసేస్తే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సొంత ఇంట్లో బాబాయ్ రక్త సంబంధం చెప్పిన వాళ్ళు ఎంత సార్ వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళ వల్లే ఈయన ఏమన్నాడో మనకు తెలియదు. ఈయన తెలంగాణ ఉన్నాడు, ఆంధ్రాలో ఉన్నారు. పోలీసు వాళ్ళు కాస్త ఆంధ్రావుడే కానీ తెలంగాణలో ఉన్నాడు అంటారు, ఎక్కడో తెలంగాణలోనే ఉంటాడంట. రేవంత్ రెడ్డి గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు ఉంటారు సార్, ఎవరి పనులు టాస్కుల్లో ఉన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు వీడు తెలంగాణ పోలీసులను తిడుతున్నాడు. వీడు టైం మొదలైంది సార్ ఆయనకి. ఓకే, దేవుడు ఆయన పైన చల్లని చూపు చూసి ఏమన్నా ఈ లోపు మైండ్ సక్రమంగా పెడితే పర్లేదు. కానీ ఇట్లే మాట్లాడుతుంటే మనం చూసాం హైదరాబాద్ ఒక ప్రెస్ మీట్, పోలీసు వాళ్ళు అటువంటి బేషుక్కైన పోలీసు వాళ్ళు ఉన్నారు తెలంగాణలో, మడతెట్టేస్తారు వాళ్ళు. మళ్ళీ అది బీఆర్ఎస్ లా సాక్షాత్ సెంట్రల్ గవర్నమెంట్గా భయపడిన ప్రభుత్వం ఇది. ఏది రేవంత్ రెడ్డి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎవరికి మళ్ళీ భయపడే సమస్య లేదు. రేవంత్ రెడ్డి ఎంత టఫ్గా ఉన్నారో అంత డబుల్ టఫ్లో ఉన్నారు పోలీసు వాళ్ళు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి నేనైతే చెప్తా. ఎత్తుతానంటారు అయితే తొందరలో చూడాలి సార్. దేవుడి లోపు ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఆ వీడియోలు డిలీట్ చేసుకోవడం అని మారిపోయినా అని ఆయనే మీడియా ముందుకు వచ్చి దండాలు పెడితే బాగానే ఉంటుంది. ఇలాంటి ఎత్తేది ఖాయమే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చర్చించామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.